6 months పిల్లల నుంచి కూడా మనం ఈ ఫుడ్ పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి చిన్ని కథలు. ఈరోజు మనం అవకాడో ఇంకా బనానా ప్యూరీ చూద్దాం. కొంతమంది పిల్లలు సింగిల్గా అవకాడో తినడానికి అస్సలు ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అవకాడో ఇంకా బనానా ప్యూరీ. అవకాడోలో చాలా న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇంకా అది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అలానే మనకి బాడీకి కావాల్సిన వైటమిన్స్ ఇంకా మినరల్స్ కూడా మనకి అవకాడోలో పిల్లలకి దొరుకుతాయి. అవకాడో పిల్లల యొక్క డైజెస్టివ్ సిస్టమ్కి ఇంకా అలానే గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకే 6 months నుంచి కూడా పిల్లలకి అవకాడో అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవకాడో బనానా ప్యూరీ చేయడం చాలా సింపుల్. ఫస్ట్లీ మనం అవకాడోని పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత బనానాని కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఈ పీసెస్ని మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అసలు యూజ్ చేయవసరం లేదు. మిక్సీ పట్టిన తర్వాత మనకి ఈ ప్యూరీ అనేది చాలా స్మూతీగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో తీసుకొని పిల్లలకి సర్వ్ చేసేయడమే. ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అవకాడో తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పనిసరిగా తింటారు. జూలీ బాగుందా? సూపర్ చెప్పు. బాగుందా? అసలు మా పాప స్టార్టింగ్లో అవకాడో తినేది కాదు. ఇలా ట్రై చేసిన తర్వాత నుంచి తినడం స్టార్ట్ చేసింది. చూసారు కదా, అవకాడో తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పనిసరిగా అవకాడో బనానా ప్యూరీ తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.